చూస్తున్నాం. తెలంగాణలో రుణమాఫీ మంటలు రేపుతోంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్న చందంగా మారింది. రెండు పార్టీల నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. రుణమాఫీపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని హస్తం నేతలు అంటుంటే మాట తప్పారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. చెప్పినట్లే రుణమాఫీ చేస్తామని, రుణమాఫీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని కాంగ్రెస్ చెబుతోంది. అధికార ప్రతిపక్ష నేతల మాటల మంటల నేపథ్యంలో రుణమాఫీ కాస్త రుణమాఫీగా మారింది. కాగా పలు సాంకేతిక సమస్యలతో కొంతమంది రైతులకు నగదు జమ కాలేదు. అయితే అలాంటి వారి కోసం ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. అయినా రుణమాఫీ విషయంలో మాట తప్పారంటూ బీఆర్ఎస్ నీచ రాజకీయాలు చేస్తుందని కాంగ్రెస్ మండిపడుతోంది. అంతటి విప్లవాత్మక మార్పు తీసుకురావడానికి, రైతుల జీవితాల్లో రుణ విముక్తి చేయడానికి ఒక సాహసోపేతమైన ఒక రెవల్యూషనరీ స్టెప్ మేము తీసుకున్నాం. అప్రిషియేట్ చేయకపోగా ఒక రాజకీయ దురుద్దేశంతో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేయడం, ఒక గందరగోళ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని యావత్ తెలంగాణ రైతాంగానికి మేము సవినయంగా మనవి చేస్తున్నాం. మేము మరోమారు స్పష్టమైన హామీ ఇస్తున్నాము. మేమిచ్చిన మాటకి కట్టుబడి ఉన్నాము. 2 లక్షల రూపాయలు రుణమాఫీ వరకు 15 ఆగస్టు అంటే 15 ఆగస్టుకి పూర్తి చేసినాము. కానీ మిగిలిపోయిన వాళ్ళకి ఏ కారణంగా మిగిలిపోయినా, ఆధార్ నెంబరు, ఆధార్ డీటెయిల్స్ సరిగ్గా లేకున్నా, రేషన్ కార్డు లేకున్నా, పాస్బుక్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, కొంత బ్యాంకర్స్ డీటెయిల్స్ ఇవ్వకపోయినా వాళ్ళందరికీ తెలంగాణలో ప్రతి రైతుకి 2 లక్షల రుణమాఫీ పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి నేను మరోమారు మనవి చేస్తున్నాను. ఇక 31 సాంకేతిక సమస్యలను వ్యవసాయ శాఖ గుర్తించింది. వాటి పరిష్కారానికి ప్రభుత్వానికి నివేదిక పంపింది. ఈ క్రమంలో సాంకేతిక సమస్యలను పరిష్కరించి అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం అంటోంది. రుణమాఫీ విషయంలో మాట అంటే మాట అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రుణమాఫీ కాని వారి కోసం మరో 5,000 కోట్లు రిజర్వ్ చేసి ఉంచినట్లుగా చెప్పారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ ద్వారా అందిస్తారు. సాదిక్, చెప్పండి, ఇటు రుణమాఫీ రైతుల రుణమాఫీకి సంబంధించి ఇటు అధికార ప్రతిపక్ష నేతల మధ్య అయితే మాటల యుద్ధం నడుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇటు కాంగ్రెస్ వర్షన్ ఒకలా ఉంటే బీఆర్ఎస్ వర్షన్ ఒకలా ఉంది. ఎలా చూడాలంటారు సాదిక్? ఎస్ ప్రసన్న, దేశ చరిత్రలోనే తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది. ఎందుకంటే దేశ చరిత్రలో ఇప్పటివరకు 2 లక్షల రుణమాఫీ ఇచ్చినటువంటి సందర్భాలు ఏ రాష్ట్రంలో లేదు. సంక్షోభంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించే లక్ష్యంగా ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల దేశం మొత్తం కూడా యావత్ తెలంగాణ వైపు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వ్యవసాయాన్ని దండగా అన్నటువంటి గత పాలకులు వ్యవసాయాన్ని పండుగ చేసే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే పూర్తి స్థాయిలో అయితే ఫోకస్ పెట్టింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 32,50,000 మంది రైతాంగా ఉన్నారు. వారికి 2 లక్షల రుణమాఫీ చేయాలని కూడా ప్రభుత్వం భావించింది. అందుకోసం 31,000 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది. ఇప్పటికే మనకు 3 దఫాల్లో అంటే జూలై 15వ తారీఖు రోజు 1,00,000 రూపాయల వరకు ఉన్నటువంటి రుణమాఫీ చేసింది. ఆ తర్వాత 1,50,000 ఉన్నటువంటి వాళ్ళకు జూలై 18వ తారీఖు రోజు వరకు చేసింది. తర్వాత ఆగస్టు 15వ తారీఖు వరకు ఉన్నటువంటి వాళ్ళకు 2 లక్షల రుణమాఫీ ఇచ్చేసింది. మొత్తం చూసినట్లయితే మనకు 22 లక్షలకు పైగా సంబంధించిన రైతాంగాన్ని అందరికీ కూడా 2 లక్షల రుణమాఫీ అయింది. అయితే దీనికోసం 17,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఆ రైతుల ఖాతాలో జమ అయింది. అయితే మిగతా సంబంధించింది రిమైనింగ్ ఎటుపోయిందని కూడా ప్రతిపక్షాలు తమ యొక్క ఉనికిని చాటుకునేందుకు ఇట్లాంటి ప్రయత్నం చేస్తున్నారని కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆరోపిస్తుంది. అందులో భాగంగా
ఒక యూనిట్ రైతు సంబంధించిన యూనిట్ తీసుకున్నప్పుడు రైతు అకౌంట్స్ చూసుకోవాలి, అదేవిధంగా వారికి పట్టాదారు పాస్ పుస్తకాలు చూసుకోవాలి, దీంతో పాటుగా ఆధార్ కార్డు చూసుకోవాలి, కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సేకరించేందుకు కూడా ఇప్పటికే మండల్లో వ్యవసాయ అధికారులతో ఇప్పటికే ఒక నోడల్ అధికారులను కూడా నియమించింది ప్రభుత్వం. పూర్తి స్థాయిలో ఎక్కడైతే మిస్ మేనేజ్ అవుతున్నాయో దానికి సంబంధించిన దానిపైన కూడా ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఉండాలి, అదేవిధంగా పంట సంబంధించినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు ఉండాలి, దీంతో పాటుగా రేషన్ కార్డు ఉండాలి. ఈ మూడు కూడా ఒక క్రైటీరియాగా మార్గదర్శకాలు నిర్దేశించిన సందర్భం మనకు తెలిసిందే. సో వీటన్నిటి కూడా టాలీ కాకపోవడంతో కొంత ఆలస్యం అవుతున్న విషయాన్ని కూడా ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. ఎందుకంటే కొంతమంది రైతులకు ఇంకా పర్లేదు, దానిపైన కూడా రెక్టిఫై చేస్తున్నాము. ఇప్పటికే వ్యవసాయ అధికారులు మండల కేంద్రంలో ఆయా సంబంధించిన రైతులతో మాట్లాడుతున్నారు. ఎవరైతే రైతు రుణమాఫీ జరగలేదో వారందరూ కూడా మండల కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులతో మాట్లాడాలి, వారికి అప్లికేషన్ ఇస్తే డెఫినెట్గా దాన్ని రెక్టిఫై చేస్తామని కూడా ప్రభుత్వం స్పష్టమైనటువంటి విధానాన్ని కూడా ప్రకటించింది. సో మొత్తంగా చూసినట్టయితే మనకు ఎవరైతే 2 లక్షల రుణమాఫీ కానిటువంటి రైతులు ఎవరున్నారో వారికి పూర్తి స్థాయిలో అర్హులైన ఎవరైతే ఉన్నారో ఆ రైతులందరూ కూడా 2 లక్షల రుణమాఫీ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అయితే కృత నిశ్చయంతో ఉందని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే చాలామంది అంటే 22 లక్షల సంబంధించిన పైగా రైతాంగానికి ఇప్పటికే 2 లక్షల రుణమాఫీ జరిగింది. సో మరికొంతమంది కావాల్సిన అవసరం ఉంటుంది. దానికి ఎందుకు ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉండడంలో బ్యాంకు సంబంధించిన లావాదేవీలు అంటే బ్యాంకు అకౌంట్స్ సరిగా లేకపోవడం, అదేవిధంగా ఆధార్ కార్డు సరిగా లేకపోవడం, రేషన్ కార్డు సరిగా లేకపోవడం, కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఈ పారామీటర్స్ సరిగా టాలీ కాకపోవడం వల్ల ఆలస్యం అవుతుందని కూడా అటు మంత్రులు చెప్తున్నారు, ఇటు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నారు, వ్యవసాయ వర్గాలు చెప్తున్నాయి. దీన్ని అడ్వాంటేజ్ తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ విషయంలో మిగతా సంబంధించిన రైతాంగానికి 40% ఉన్నటువంటి రైతాంగానికి కొర్రి పెట్టినని కూడా వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే గైడ్లైన్స్ ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేసేందుకు గాను ఈ గైడ్లైన్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఉండాలన్నది వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్న మాట. సో మొత్తం అయితే ప్రభుత్వం అయితే 32,000 కోట్ల రూపాయలు కూడా ఇప్పటికే నిధులు కేటాయించడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటికే 23 లక్షలకు సంబంధించిన రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ చేసింది. మరికొంతమందికి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. దీనిపైన కూడా రెక్టిఫై చేస్తుంది. ఈ నెల రోజుల్లో పూర్తి స్థాయిలో కూడా దాన్ని చేయడానికి ఉంటుంది. ఏదైతే రైతు తనకు 2 లక్షల రుణమాఫీ కాలేదో ఆ రైతు సంబంధించినటువంటి వివరాలు అంటే బ్యాంక్ అకౌంట్స్ పుస్తకాలు కానీ, లేకపోతే పట్టాదారు పాస్ పుస్తకం కానీ, లేకపోతే ఆధార్ కార్డు, ఇవన్నీ 3 తీసుకెళ్ళి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎందుకంటే మండల కేంద్రం చాలా ఉన్నాయి, వ్యవసాయ సంబంధించినటువంటి రుణాలు తీసుకున్నట్టు బ్యాంకులు కూడా దగ్గర ఉంటాయి కనుక ఎక్కడెక్కడ డిఫాల్ట్స్ ఉన్నాయో దానికి సంబంధించి దానిపైన కూడా అధికారులకు ఇవ్వాలని ప్రభుత్వం చెప్పింది. గత ప్రభుత్వం 1 లక్ష రూపాయల కోసం దాదాపు 8 సంవత్సరాలు కాలయాపన చేసిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మెరాకిల్గా ఈ 2 లక్షల రుణమాఫీ ఏ విధంగా చేసిందని కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి విషయం ఉంది. సో ప్రభుత్వం దగ్గర పూర్తి స్థాయిలో రైతాంగం సంబంధించిన 32,50,000 మంది రైతాంగం సంబంధించిన పూర్తి డాటా కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. సో వారందరికీ అర్హులైతే ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 2 లక్షల రుణమాఫీ ఇస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. దిశగా పావులు కలుపుతుంది. ఇప్పటికే 3 దశల్లో ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. సో రిమైనింగ్ సంబంధించిన వాళ్ళకి కూడా ఈ నెల రోజుల్లో పుట్టగా పూర్తి స్థాయిలో ఇస్తామని కూడా అటు అధికార వర్గాలు చెప్తున్నారు. ఇటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా పూర్తిగా యుద్ధ ప్రాతిపదికంగా అర్హులైనటువంటి రైతాంగాన్ని ఐడెంటిఫై చేసే లక్ష్యంగా వాళ్ళు మండల కేంద్రాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ కానటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, దీంతో పాటుగా భూమి పట్ట సంబంధించిన కాగితాలు కనుక ఇచ్చినట్లయితే డెఫినెట్గా వారికి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా అటు వ్యవసాయ శాఖ అధికారులు ఇటు మంత్రులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ప్రభుత్వం అయితే 2 లక్షల రుణమాఫీ చేసి దేశ చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వము నిలబడాలని కూడా అది చరిత్రను సృష్టించాలని కూడా ప్రభుత్వం ముందుకు పోతుంది. కానీ బీఆర్ఎస్ సంబంధించిన ప్రతిపక్ష నేతలు మాత్రం దీన్ని ఉత్తగా ప్రచారం మాత్రమే కానీ ఆంబాటం చేస్తున్నారు తప్ప దీంట్లో లేదని చెప్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే ఆ రిమైనింగ్ సంబంధించిన రైతాంగము సరైన డాక్యుమెంట్స్ లేకపోవడం వల్ల ఆలస్యమైంది తప్ప మిగతా వాళ్ళందరూ కూడా రైతు రుణమాఫీ జరిగింది. సో ఈ నెల రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ ఆధార్ కార్డు, బ్యాంక్ కార్డ్స్ సబ్మిట్ చేసిన తర్వాత వారు కూడా రుణమాఫీ చేస్తామని కూడా ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన విధానాన్ని ప్రకటించింది. ఎందుకంటే 2 లక్షల రుణమాఫీ ఇచ్చినప్పుడే దానిలో ఒక పూర్తి స్థాయిలో గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఆ మార్గదర్శకాల అనుగుణంగానే ఈ 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు కనుక కొంత ఆలస్యమైనా కూడా ఈ నెల రోజుల్లో మిగతా సంబంధించిన రిమైనింగ్ ఉన్నటువంటి రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అయితే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి రాజకీయం తన ఉనికి కోసమే రాజకీయమైనటువంటి విమర్శ చేస్తున్నారని కూడా కాంగ్రెస్ పార్టీ గట్టిగా సమాధానం చెప్తుంది. ప్రసన్న, ఓవర్ టు యు. థ్యాంక్ యూ సాదిక్.